ఈరోజు మనోధ్వని అమెరికా కబుర్లో మీ ముందుకు తీసుకొస్తున్న విషయం అమెరికా ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైన దశ. మొదటి రోజు ఎయిర్పోర్ట్ అనుభవం అండి. ఈ అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. విమానంలో ఎన్నో గంటల ప్రయాణం తర్వాత అమెరికా నేలపై కాలు మోపే ఆ క్షణం మనసులో ఒక కొత్త దేశంలో అడుగుపెట్టిన ఆనందం, కొంత ఉత్కంఠ, ఇవి రెండూ కలిసిపోతాయి. అది మాటల్లో చెప్పలేని భావన అండి. విమానం నుంచి బయటకు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తాయి, ఇమిగ్రేషన్ అని. అందరూ ఒకే దిశగా క్రమంగా నడుస్తూ వెళ్తారు. అక్కడే మన ప్రయాణంలో ముఖ్యమైన దశ ప్రారంభమవుతుంది. ఇమిగ్రేషన్ హాల్లోకి అడుగు పెట్టితే అక్కడ పెద్ద క్యూ కనిపిస్తుంది. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ప్రజలు అందరూ తమ తమ టర్న్ కోసం క్రమంగా నిలబడి ఉంటారు. అది ఒక చిన్న ప్రపంచంలా అనిపిస్తుంది. మన టర్న్ దగ్గర పడుతున్న కొద్దీ మన హృదయం కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదండి. ఇది ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే. మన ముందుకు వచ్చినప్పుడు ఆఫీసర్కు పాస్పోర్ట్ మరియు వీసా ఇవ్వాలి. వారు సాధారణంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు వచ్చారు, ఎంతకాలం ఉంటారు, ఎక్కడ ఉంటారు వంటి ప్రశ్నలు. అక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మన సమాధానం స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఆఫీసర్ మన మాటలతో మన బాడీ లాంగ్వేజ్ను కూడా గమనిస్తారండి. ఇమిగ్రేషన్ పూర్తి అయిన తర్వాత పాస్పోర్ట్ స్టాంపు వేయడం ఇప్పుడు చాలా చోట్ల తగ్గింది. మనం అమెరికాలో ఎంతకాలం ఉండవచ్చో తెలుసుకోవాలి అంటే ఆన్లైన్లో లభించే I-94 రికార్డ్ చాలా ముఖ్యమైనది. అదే అధికారిక సమాచారం. తర్వాత మనం బ్యాగేజ్ క్లైమ్ ప్రాంతానికి వెళ్తాము. అక్కడ స్క్రీన్ పై మన నెంబర్ చూసుకొని సరైన ప్లేస్ దగ్గర నిలబడాలి. బ్యాగ్ తీసుకొని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లగేజ్ తీసుకున్న తర్వాత కస్టమ్స్ చెక్ ఉంటుంది. మన దగ్గర తీసుకొచ్చిన వస్తువుల గురించి అవసరమైతే ప్రశ్నలు అడుగుతారు. సాధారణంగా ఏ అనుమానమైన వస్తువులు బయటకు తీసుకురాకుండా చేయాలి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినప్పుడు మన కోసం ఎదురు చూస్తున్న మన వాళ్ళు కనిపిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదండి. అటువంటి మనకు ఉన్న అలసట మాయమైపోతుంది. ఆ క్షణం మన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే ఉంటుంది. ఒక కొత్త దేశం, కొత్త జీవితం, కొత్త అనుభవాలు అన్నీ మన ముందుకు వస్తాయి. మొదటి రోజు ఎయిర్పోర్ట్ అనుభవం మనకు కొంచెం ఉత్కంఠగా అనిపించినా అది మనలో ధైర్యాన్ని కూడా పెంచుతుంది. మనకు కూడా ఇది సాధ్యమే అనే నమ్మకం వస్తుంది. ఈ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ ఒకసారి అనుభవించాలి అనిపించేంత ప్రత్యేకత ఉన్నదండి. జీవితంలో ఇది ఒక మధుర జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇంతటితో ఈ రోజు నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. రేపు మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తానండి. ధన్యవాదములండి. మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. జై శ్రీరామ్.